నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి 14వ వార్డులో ఆత్మీయ పలకరింపు చేపట్టిన వైసీపీ నాయకులు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని 14వ వార్డు కౌన్సిలర్ కృపా సుజాతమ్మ, వార్డు ఇన్ఛార్జీలు బింగి కిరణ్ మరియు పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా ఆధ్వర్యంలో 14వ వార్డులో ఆత్మీయ పలకరింపు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంతకల్ నియోజకవర్గ యువ నాయకులు మంజునాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ వన్నూర్పి మరియు వైసీపీ సీనియర్ నాయకులు హాజరై కార్యకర్తల మరియు నాయకులు వారి గడప గడపకు వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ వారిని మమేకం చేసుకుంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని ముందుకు సాగుతూ అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వై వెంకట్రామరెడ్డిని మరొకసారి ఎమ్మెల్యేగా, అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి చేసుకోవాలని కార్యకర్తలను మరియు నాయకులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య, ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ, యువ నాయకులు మంజునాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్లు హుస్సేన్ పీరా, చైర్మన్ వన్నూర్పి, వైస్ చైర్మన్ బిందె వరలక్ష్మి, రాష్ట్ర నాయకులు గుణశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ రెడ్డి, బళ్ళారి రాజ్ కుమార్ రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, క్రెషర్ మధుసూదన్ రెడ్డి, బేడల వెంకట్రాముడు, సివి రంగారెడ్డి, ప్రవీణ్ కుమార్ యాదవ్, మల్లయ్య యాదవ్, విశ్వనాథ్ రెడ్డి, సివి రంగారెడ్డి, మహిళా నాయకురాలు డాక్టర్ శాంతి ప్రియ, శ్రీదేవి, మైనార్టీ నాయకులు మోయినుద్దీన్, సికిందర్, కొత్తపేట రియాజ్, మార్తాడు అన్సర్, కటిక అన్వర్, జీపు రమణ, రమేష్ రెడ్డి, బళ్ళారి హర్నాథ్ రెడ్డి, ఎల్ఐసి హర్నాథ్ రెడ్డి, సుధాకర్, సచివాలయ కన్వీనర్లు రంగస్వామి, సుభాష్ రెడ్డి, కౌన్సిలర్లు వాల్మీకి శివరాం, వరదరాజులు, అరవింద్ బాబు, నసీర్ అహ్మద్, ఫరూక్, నరేష్, రమణ, వెంకట సుబ్బయ్య యాదవ్, యువ నాయకులు షఫీ, చెట్నేపల్లి, గద్దెల నాగేంద్ర, 15వ వార్డు సునీల్, వైసీపీ నాయకులు కోటా వెంకటేష్, మురళి ఆచారి, వడుకూరు శ్రీనివాస్ యాదవ్, వైఎస్ఆర్ బాబు, చెన్నాజీ, అరటిపండ్ల చంద్ర మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడిపోతా.